సంతోష్ గారు చెప్పండి. మనం గతంలో మాట్లాడుకున్నాం జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అన్నారు. మొత్తానికి ఎగిరింది. ఏ విధంగా చూడొచ్చు? చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ జెండా ఎగరడానికి ముఖ్య కారణాలు ఏంటంటే, అక్కడ ఏడైతే 8 డివిజన్లు ఉన్నాయో ఆ 8 డివిజన్లు ఎవరైతే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉందో ఆమెకి బస్తీ పేర్లు తెలియదు, కాలనీ పేర్లు తెలియదు, అపార్ట్మెంట్ పేర్లు తెలియదు. సో ఇన్ని రోజులు అక్కడ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా మంత్రివర్గం, ఎక్స్ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, ఎక్స్ మినిస్టర్స్ అందరూ వచ్చి చేసిండు. కానీ రేపేమన్నా అవసరం పడితే వాళ్ళు రారు కదా. ఆమె దగ్గర పోయి ప్రతి ఒక్క అపార్ట్మెంట్, ప్రతి ఒక్క కాలనీ, ప్రతి ఒక్క బస్తీ, ప్రతి ఒక్క గ్రూప్ ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది. అదే మా నవీన్ యాదవ్ గారు దాదాపు నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక 15 ఏళ్ల నుంచి బస్తీలలో తిరిగిండు. ఆయనకి ప్రతి బస్తీ సమస్య తెలుసు. బస్తీలలో ఎవరు పెద్ద ఎవరు చిన్న అనే విషయం కూడా ఆయనకు నాలెడ్జ్ ఉంది. అట్లనే అక్కడున్న లోకల్స్ కూడా అదే గుర్తించిండ్రు. మనకి కావాల్సినోడు, మనని గుర్తుపట్టేటోడు, మన సమస్య తెలుసుకునేటోడు ఉండాలి. ఆ సమస్య తెలుసుకునేటోడు, ఆ సమస్య తెలిసినోడు ఉన్నాడు కాబట్టి మనం 100% నవీన్ యాదవ్ గారితో పోవాలని నిర్ణయించి ఇంత భారీ మెజారిటీ, పాత మైనస్ ఏదైతే 20,000 ఉందో అది కాకుండా మళ్ళీ ప్లస్ 25,000 ఇచ్చిండ్రంటే దగ్గర 45,000 ఓట్లు రావడం అనేది నాట్ ఏ జోక్. అది ఇంకొకటి, మన ప్రభుత్వం పనితీరు కూడా క్లియర్ గా కనపడుతుంది. అక్కడ మహిళలు ఎక్కువ. ఆ మహిళలకి మీకు దాదాపు ఫ్రీ బస్ ఇస్తున్నారు. ప్రతి మహిళ మినిమం 2 నుంచి 3,000 రూపాయలు సేవ్ చేసుకోగలుగుతున్నారు. మళ్ళీ గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తున్నారు. అక్కడ సేవింగ్ అవుతుంది. మళ్ళీ కరెంటు కూడా ఉచిత కరెంటు ఉంది, అక్కడ కూడా సేవ్ అవుతుంది. సో గ్రూప్స్లలో వాళ్ళకి కూడా మంచి లక్షాధికారి కోటీశ్వరులను చేయాలని చెప్పి గ్రూప్స్ కూడా అన్ని రకాలుగా సపోర్ట్ దొరుకుతున్నది. సో డెఫినెట్ గా ఈసారి నవీన్ యాదవ్ గారికి వేయాలి. మనది ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేసుకోవాలనే దాంతో పోయినారు. అండ్ నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థలు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, మొత్తం విజయాలు కూడా కాంగ్రెస్ అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు మేమున్నాం కదా, మా డివిజన్లోనే దాదాపు కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, మళ్ళీ ఇప్పుడు ఫ్రీ కరెంట్ కానీ, ఫ్రీ బస్ కానీ, ఫ్రీ సిలిండర్ కానీ, ఇలా ఎన్నో రకాలుగా లబ్ధి పొందుతున్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రాబోయే రోజులలో ఇందిరమ్మ ఇండ్లు పథకం కూడా ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు అని తెలిసింది. స్టార్ట్ చేస్తే ఎంతో మందికి ఇల్లు లేకున్నా సరే వాళ్ళు కట్టుకోవాలంటే ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది ఇక్కడ నుంచి దొరుకుతుంది. కాబట్టి 100% మాకు బెనిఫిట్ ఉంటుంది. ఇంకోటి, ఎప్పుడు కూడా 10 ఏళ్లలో మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలే. ఇప్పుడు మా డివిజన్ దాదాపు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 3,300 రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. అది కాకుండా ఇప్పుడు ప్రతి ఇంట్లో సన్న బియ్యం తింటున్నారు. సన్న బియ్యం తినడం అనేది చాలా పెద్ద అదృష్టం. అది ఇదివరకు బియ్యం వస్తే అది ఎక్కడన్నా అమ్ముకోవటమా లేకపోతే తీసుకోకపోవటమా, అది కంపల్సరీ తీసుకొని ఎక్కడ వరకు ఇవ్వటమా జరుగుతుండే. ఇప్పుడు ఆ సన్న బియ్యం తినడం ప్రకారం మళ్ళీ ఒక 2-3 వేల రూపాయలు అది కూడా సేవ్ అవుతుంది ప్రతి ఇంటికి. కాబట్టి డెఫినెట్ గా మాకు ఆశీర్వదిస్తారనే నమ్మకం, మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. 2 years రైజింగ్ తెలంగాణలో నిజంగా రైజ్ 100% రైజ్ అవుతుందండి. మీరు కూడా చూస్తున్నారు కదా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ప్రభుత్వం ముందుకు పోతుంది. సీఎం గారు కూడా ప్రతి జాగ్రత్తగా, ప్రతి ఇంప్లిమెంటేషన్ కూడా జాగ్రత్తగా వేసుకుంటూ పోతున్నారు.